అయ్యా నమస్కారం. నా పేరు ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఇక నేను చదివేది నా వార్తలో నా ఇష్టం కార్యక్రమం. నాయన చూడండి బాబు, ప్రపంచంలోనే మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేవారు నాయన. అయితే ఇప్పుడు శాసనాలు మాత్రం చాలా మారిపోయాయి. మనది చాలా ఖరీదైనటువంటి ప్రజాస్వామ్యం అయిపోయింది బాబు. ఓటుకు ₹1 అనేది కొత్త నినాదం నాయన. డబ్బులు పెట్టి అధికారాన్ని వేలం పాటలు పెట్టి మరీ కొనేసుకుంటా ఉన్నారు బాబు. దీనికి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేదు. ఇక ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా అంతకన్నా లేదు నాయన. అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు కూడా చేసేటువంటి పని ఇదే నాయన. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని వార్తల డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి వార్తల్లోని హెడ్లైన్స్ ఒక్కసారి చదువుతా, దయచేసి వినండి. మళ్ళీ అడుగుతున్నా ఆయన. కడప గడపలో ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్, కాంగ్రెస్ కు కష్టమే వైఎస్ సెంటిమెంట్. బై ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక సీఎం కిరణ్ కుమార్ కి కస్టమ్స్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు హ్యాండిల్ స్టేట్ పాలిటిక్స్. హజారేతో సోనియా మన్మోహన్ బేజారే, భవిష్యత్తు ఊహిస్తేనే బాబురే. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటా ఉన్నాయి బాబు. అధికార యూపీఏకు కష్టకాలం మొదలైంది ఆయన. కాంగ్రెస్ కు కమ్యూనిస్టులకు అన్ని చోట్ల కూడా ప్రమాద గంటికలు మోగుతా ఉన్నాయి. సోనియా మన్మోహన్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం అవినీతిలో గత రికార్డులన్నింటినీ కూడా అధిగమించేశారు ఆయన. జనం ఇక వేళ్లతో విసికి వేసారిపోయారు. ఆధునిక గాంధీవాది సాక్షాత్తు అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా దీక్ష చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిన ఆయన. దానికి సంబంధించినటువంటి వివరాలను వారి నోటి నుండే మనం అడిగితే బాగుంటుంది. అందుకే వారిని అడుగుదాను ఆయన. ఓవర్ టు అన్నా హజారే. नमस्ते वेंकैया नायडू जी, मैं अन्ना हजारे नई ఢిల్లీ से बात कर रहा हूं. నాకు ఒక విషయం చాలా బాధగా ఉంది. అవినీతి అంతం చేయడానికి నేను దీక్ష చేశాను. దానికి ప్రభుత్వం దిగి వచ్చి లోక్పాల్ బిల్లుకు ఒప్పుకుందని అంతా అనుకుంటున్నారు. అయ్యా, ఇందులో అనుకోవడానికి ఏముంది? అది వాస్తవమే కదా, జగమెరిగినటువంటి సత్యం. నై కానీ ఆ తర్వాత 2 విషయాలు జరిగాయి. కమిటీ సభ్యుడు శాంతి భూషణ్ మీద నిందలు వచ్చాయి. నిరాడంబర జీవితాన్ని గడుపుతున్న నా మీద కూడా నిందలు వచ్చాయి. ఇక రెండోది, నా దీక్ష తరువాత జరిగిన ఎన్నికల్లో అవినీతి గతం కన్నా పెరిగిందని అంటున్నారు. మరి నా దీక్ష ఏమైనట్టు? అవినీతి తగ్గించినట్ట లేక పెంచినట్ట? ఈ విషయం మీద నాకు క్లారిటీ వస్తం లేదు. ఇదేమిటి నాయన, దీక్ష చేస్తే అవినీతి తగ్గాలి గాని సాక్షాత్తు అన్నా హజారే అవినీతి బాగా పెరిగిందని చెప్పి అనేస్తా ఉంటే ఇక మనం మాత్రం చేసేదేమిటి బాబు? ఇలా ఉంటే మన ఎన్డీఏ భవిష్యత్తు మాత్రం ఏమిటో నాకే అర్థం కావట్లా. ఇది పరిస్థితి. नमस्ते जी वेंकैया नायडू जी, मैं हूँ सोनिया गांधी 10 जनपद से. आप कैसे हो? सब ठीक तो है ना? మీ ఆంధ్రప్రదేశములో మీ నెల్లూరుకు కష్టములు ఏమీ లేవు కదా? ఏమైనా ఉన్నచో చెప్పండి, కిరణ్ రెడ్డితో చెప్పి చేయిస్తాను. అమ్మా తల్లి, డైరెక్ట్ గా నువ్వు లైవ్ లోకి వచ్చేసావా అమ్మా? యూపీఏకు వస్తున్న పాజిటివ్ సంకేతములు ఎన్డీఏ సీన్ లో లేకపోవడములు మాకు సంతోషకరములు. ప్రజలకు మరొక ఆప్షన్ లేకపోవడములు కూడా మాకు సానుకూలములు. మీ బీజేపీని చూచుచూ ఉంటే మాకు సంతోషములు కలుగుచున్నవి. చాలు తల్లి చాలు, 2 సార్లు ఓడిపోయి మా ప్రాణాలు ముక్కులోకి వచ్చి ఉన్నాయమ్మా. ఇక మాకు భవిష్యత్తే లేదంటావా తల్లి? ఇదెక్కడ గొడవ? నమస్కారం వెంకయ్య నాయుడు గారు, నేను గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి నుంచి మాట్లాడుతా ఉన్నా. వచ్చేసావా నాయన? నువ్వింకా రాలేదేమిటా అని చెప్పి చూస్తా ఉన్నాను. సరే వచ్చేసావు కదా, నువ్వు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటో సూటుగా చెప్పు నాయన, సుత్తు లేకుండా. సార్, అన్నా హజారే చెప్తున్నది చాలా కరెక్ట్. కర్ణాటకలో మన యడ్యూరప్ప అవినీతి రేంజ్ ని ఇటీవల పెంచేసినాడు. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. అమర్ సింగ్ సీడీల కన్నా నా సీడీలు చాలా జెన్యూన్. వాటిని మీకు పంపమంటారా లేకపోతే రిలీజ్ గానీ చేయమంటారా? నాయనా గాలి, తమరు ఇప్పటికే చెప్పాల్సిన దానికన్నా ఎక్కువే చెప్పారు. ఇక ఆగితే సరే, లేకపోతే నేనే ఇక్కడ షార్ట్ బ్రేక్ తీసుకుంటాను. ఆయన నీతో చావడం కంటే ఇదే బెటరు. మిత్రులారా, మీరు చూస్తా ఉండండి ఎన్టీవీ. టేక్ ఏ స్మాల్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. చూడండి బాబు, ఇక మనం జాతీయ రాజకీయాల కాసేపు వదిలిపెట్టి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేద్దాం. తమరు మళ్లీ అడగకుండా ముందుగానే ఒక విషయం చెప్పుదా ఉన్నాను. ఇప్పుడు సీన్ అంతా కడప మీదే నడుస్తా ఉంది. అక్కడ మనకు అంటే బీజేపీకి బొత్తిగా సీను లేదు బాబు. కంటెస్టు లేని చోట కామెంట్ కు మాత్రం లోటు ఉండదు నాయన. ఇప్పుడు నేను చేస్తా ఉన్న పని కూడా అదే బాబు. మన క్యాండిడేట్ లేనప్పుడు మనం ఎవరి మీదనైనా కామెంట్లు చేసుకోవచ్చు. అక్కడ పరిస్థితిని వివరించడానికి మన ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ బంగారు సుత్తాత్రేయ లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు సుత్తాత్రేయ. నమస్తే వెంకయ్య నాయుడు గారు, నేను సుత్తాత్రేయని కడపకెళ్ళి సార్. ఇక్కడ ప్రచారం ఈ తూరి కని విని ఎరగనట్టుగా సాగుతా ఉంది సార్. రంగంలో డజన్ మంది జగన్లు, అరడజన్ మంది విజయమ్మలు, ఇక పావుడజన్ మంది మైసూరారెడ్లు రంగంలో ఉన్నారు సార్. మన పార్టీ క్యాండిడేట్లు ఒక్కళ్ళు కూడా లేడు సార్. ఈడా నాయనా సుత్తాత్రేయ, మన వాళ్ళు లేడని చెప్పి తమరు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ఆయన. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయినా నాకు తెలియగలుగుతా ఇదేం చూద్దాం ఆయన. డజన్ మంది జగన్లు, అరడజన మంది విజయమ్మలు, పావుడజన మంది మైసూరారెడ్లు, ఇక ఈ రకంగా చూసినట్లయితే అదే వెంకయ్య నాయుడు గారు, ఈడ చిత్రం. కడపలో వేసవి ఎండలు చల్లగా ఉన్నాయండి. ఈడ నీళ్ల కన్నా బీరు చాలా సౌకగా దొరుకుతా ఉంది సార్. 1000 రూపాయల నోట్లు చిత్తు కాగితాలు లెక్క రోడ్ల మీద ఎగురుతా ఉన్నాయి సార్. మినిస్టర్లు అందరూ కూడా ఈడనే విడిది చేసిర్రు సార్. అంతా వాళ్ల ఆధ్వర్యంలోనే జరుగుతా ఉంది సార్. ఇది ఈడున్న పరిస్థితి. అదే కదా ఆయన. సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి, ఏపీ ప్రభుత్వానికి, సోనియా గాంధీకి ఇప్పుడు ఉన్నటువంటి సింగిల్ పాయింట్ ప్రోగ్రాం కడపలో పరువు దక్కించుకోవడమే వాళ్ళ బాధ్యత నాయన. దానికోసమే ఎంపర్లాడుతా ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు, ఇంకా మీరట్ట అనేదానికి గుడక లేదు. దానికి రూల్స్ గుడక ఒప్పుకోవు. మీరు చాలా సీనియర్ పొలిటీషియన్ అయినప్పుడు కూడా ఇట్ట మాట్లాడతారు. ఇట్టనండి, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. కడప ఎన్నికలు కాంగ్రెస్ కి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పెద్ద సవాల్. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇంకెంతకన్నా ఏం చెప్పాలండి మీకు? అదే ఆయన అలాంటి ట్విస్ట్ ఇచ్చావు తండ్రి. ఆయన గారు పోయి 2 ఏళ్ళు అయింది కదా. ఇక ఈ కడప ఎన్నికలు ఆయనకు సవాలేంటి బాబు? కాస్త వివరించి చెప్పు. వైఎస్ గారు విశ్వాసానికి ఇంకా వారే మారిపోయారని గతంలో కూడా చెప్పినారు. ఇప్పుడు కూడా వారే తేల్చాలి. వారు కాంగ్రెస్ వైపు ఇంకా జగన్ వైపు ఎటువైపు ఉన్నారో ఈ ఎన్నికలతో తెలుస్తాయి. విన్నారు కదా ఆయన. మన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యేల మద్దతు తక్కువ, తెలివి ఎక్కువ. గెలిస్తే తన గొప్ప, ఓడిపోతే అది వైఎస్ తప్పని చెప్పి తప్పుకోవడం కోసం అప్పుడే లిటిగేషన్ పెట్టేశాడు బాబు. రిజల్ట్స్ వచ్చాక ఇతనికి తెప్పలు తప్పవు. అయినా మనకెందుకు వచ్చిన గొడవ? పిల్లిపోరు పెట్టదీర్చిందన్నట్టుగా వాళ్ళ గొడవలను అక్కడ ఉన్నటువంటి ఓటర్లే తెలుస్తారు. సరే నాయన, ఈ బులెటిన్ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మళ్లీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జై భారత్, జై బీజేపీ పునరాగమనం. Young rebel star Prabhas Mr. Perfect premiere show in London at Berlin Isthmus Cinemas on April 21st at 7 p.m. and 10 p.m. Premiere show at Harrow Safari Cinemas on April 21st at 7 p.m. and 10 p.m. Premiere show in Manchester at Showcase Cinemas on April 21st at 8 p.m. For details, please contact Gaddam Pradeep 0780 963 7218.